ఇక విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెలో భాగంగా అడ్మిన్ బిల్డింగ్ దగ్గర కార్మికులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని సత్యనారాయణ అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అయితే ఈ రోజు ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. కాంట్రాక్ట్ కార్మికుల మధ్య తోపులాట జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు విధుల్లోకి తక్షణమే తీసుకోవాలంటూ కనుక కూడా ఈ రోజు అయితే ఆ అడ్మిన్ బిల్డింగ్ అయితే ముట్టడం జరిగింది. ఈ అడ్మిన్ బిల్డింగ్ ముట్టడించడంతో భారీ పోలీస్ బందోబస్తు అయితే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వద్దకు అయితే చేరుకోవడం జరిగింది. స్టీల్ ప్లాంట్ వద్ద చేరుకున్న భారీ బందోబస్తు పోలీసులతో ఈ కాంట్రాక్ట్ కార్మికులకు అయితే కనుక వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాట అయితే జరిగింది. ఏదైనప్పటికీ కూడా గత 1500 రోజులుగా ఈ కాంట్రాక్ట్ కార్మికులు తక్షణమే విధుల్లోకి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా ఆ 1500 రోజులుగా ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉండడం అనేది ఈ కాంట్రాక్ట్ కార్మికులు అయితే కనుక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఉపాధి కోల్పోయాము, అలాంటి ఉపాధి మళ్ళీ కల్పించమని అడుగుతుంటే కనుక ఈ భారీగా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేసి ఈ పోలీసులతో తోపిస్తున్నారంటూ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆవేదనకు అయితే గురవుతున్నారు. ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు అయితే ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల అయితే కనుక వైఎస్ షర్మిల కూడా వచ్చి ఆ దీక్ష వద్ద అయితే కనుక ఆమరణ నిరాదీక్ష చేయాలని అయితే భావించారు. ఆమరణ నిరాదీక్ష కూడా చేయకుండా అయితే కనుక అడ్డుకట్ట వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనండి, కేంద్ర ప్రభుత్వం అనండి, అడ్డుకట్ట వేయడం జరిగింది. ఇంతవరకు ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే పట్టించుకున్న ఆ పాపాన పోలేదు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కూడా దఫాలుగా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఎప్పటికీ కూడా ప్రైవేటీకరణ ఆపారు లేదనే విషయం అయితే కనుక స్పష్టత రాలేదు. ఈ స్పష్టత కోసం అయితే ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు విశాఖ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, ANN, విశాఖపట్నం.